ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఎవరమ్మా నువ్వు? నువ్వా? ఏంటి ఇలా వచ్చావు? ₹1,00,000 ఇద్దామని వచ్చావా? లాయర్ని తీసుకొచ్చాను. ఏం చేసావు దేవి? బెదిరించడానికి వచ్చావా? అయ్యో లేదండి, మీతో మాట్లాడాలని వచ్చాను. అవునా? అయితే కూర్చోండమ్మా. ఏం మాట్లాడాలి? మీరు పెద్దవారు, మీరే ఇలాంటి వాళ్ల పట్ల ఇంత కఠినంగా ఉంటే ఎలా చెప్పండి? అంటే నేను చేసిన తప్పంటావా? వీళ్ళు కావాలని చేసిన తప్పు కాదు అంటున్నానండి. వీళ్ళ అవసరాల కోసం నా టైం వేస్ట్ చేయడం తప్పు కాదా? చూడండి, రోడ్డు మీద వెళ్లేటప్పుడు ఎన్నో కారణాల వల్ల ట్రాఫిక్ జామ్లు అవుతూ ఉంటాయి. పైగా వీళ్ళు అనాథలకి అన్నం పెట్టడం కోసం డొనేషన్ కలెక్ట్ చేసే ప్రాసెస్లో మీకు ఇబ్బంది కలుగుండొచ్చేమో. వేరే ఉద్దేశం కాదు కదా మేడం. వీళ్ళు చేస్తున్న మంచి పనులు దృష్టిలో పెట్టుకుని వాళ్ళ హుండీలు వాళ్ళకిచ్చేసి కేసు విత్డ్రా చేసుకోండి మేడం. అనాథల కోసం డొనేషన్స్ కలెక్ట్ చేస్తే ఆ హుండీ తీసుకొచ్చావా? తప్పు కదా దేవి. వీళ్ళ కారణంగా 1/2 గంట టైం వేస్ట్ అయింది నాకు. దానికేం చెప్తారు? సరే, నువ్వు చెప్పినట్టు వీళ్ళ హుండీ వీళ్ళకిచ్చేస్తాను. వీళ్ల మీద పెట్టిన కేసు కూడా విత్డ్రా చేసుకుంటాను. అయితే నా టైం వేస్ట్ చేసినందుకు పనిష్మెంట్ గా ₹1,00,000 ఇచ్చేయమనండి. సెటిల్ చేసుకుందాం. వాళ్లే అనాథల కోసం డొనేషన్స్ కలెక్ట్ చేస్తుంటే నీకు ₹1,00,000 ఎక్కడి నుంచి ఇస్తారు మమ్మీ? ఇందాక మీరు అన్నారు నన్ను తప్పంటావా అని. అప్పుడు మీరు చేసింది తప్పో ఒప్పో నాకు తెలియదు, కానీ ఇప్పుడు మాట్లాడుతుంది మాత్రం ఖచ్చితంగా తప్పే మేడం. ఏయ్, అరవద్దు మేడం. అరిచి మీ ఆధిపత్యాన్ని చూపించుకోవాలని చూడకండి. వీళ్ల వల్ల ట్రాఫిక్ జామ్ అయిందని, మీ టైం వేస్ట్ అయిందని మీరు కేసు పెడితే వాళ్ళ హుండీ దొంగతనం చేశారని మీ మీద నేను కేసు ఫైల్ చేస్తాను. నీ మాట తీరు, నీ డ్రెస్ సెన్స్ చూస్తుంటే పాత చింతకాయ పచ్చళ్ళలా ఉన్నావు. ఏమని ఫైల్ చేస్తావు కేసు? ఫైల్ చేసిన మీ పాతకాలం నాటి శిక్షలు కాకుండా అప్డేట్ అయ్యే కొత్త శిక్షలు వేయి. ఏమన్నా ఉంటే నేను చూసుకుంటాను అక్కడ. ఏదో పెద్దవారు మాటలతో చెప్తే అర్థం చేసుకుంటారు అని ఇంత దూరం వచ్చాం. ఈవిడికి వయసులో పెద్దరికం వచ్చింది, కానీ మర్యాద తెలీదు. ఈవిడికి అర్థమయ్యేలా ఎలా చెప్పాలో, ఎక్కడ చెప్పాలో అక్కడే సమాధానం చెప్దాం. బా, ఈ అమ్మాయిని నేను ఇష్టపడుతుంటే వచ్చొచ్చి మా మమ్మీతోనే గొడవ పెట్టుకుందండి. పదండి ఆంటీ. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.